తోటకూర, బచ్చలి కూర సార్. సో ఫస్ట్ ఏంటంటే తోటకూర. తోటకూర తీసుకోవడం వల్ల డైలీ తమ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎటువంటి డెఫిషియన్సీస్ మనం తగ్గించుకోవచ్చు? అండ్ దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి సార్? తోటకూరలో ప్రధానంగా ఏ విటమిన్ ఉంటుందమ్మా. హ్మ్. సో ఏ విటమిన్ ఉండడం వల్ల కంటికి సంబంధించినటువంటి జబ్బులు రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. హ్మ్. అంటే ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే కంటికి సంబంధించినటువంటి రకరకాల సమస్యలు వస్తున్నాయమ్మా. అవును. పూర్వకాలం అయితే దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా ఏదో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో వచ్చేది. అవును. మరి ఈ రోజుల్లో పరిస్థితి మరి చిన్నపిల్లల నుంచి 5-6 సంవత్సరాల పిల్లల నుంచి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ నుంచి మొదలవుతున్నాయమ్మా. స్పెక్స్ పెట్టేసుకుంటున్నారు సార్. 6 ఇయర్స్‌కే పెట్టుకుంటున్నారు. మీరు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఒక 50 మందిని గమనించండమ్మా. హ్మ్. ఇంచుమించు 10 నుంచి 20 మందికి స్పెక్స్ ఉంటాయి. హెడేక్ కావచ్చు, సైట్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, ఎనీథింగ్. సో వీటి అవసరం పడుతుంది మ్మ్. ఉందన్నమాట. సో ఇలాంటి వాళ్ళకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఏ చాలా ప్రొటెక్ట్ చేస్తుందమ్మా.